స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం. ఆరాధన 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 ఆరాధన. యేసయ్యకు ఆరాధన, యేసయ్యకు ఆరాధన 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 ఆరాధన. మా ఆరాధనకు యోగ్యుడవయ్యా, నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. ఆలోచనకర్త నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా గ్లోరీ 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 మైటిలీ పవర్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. స్తుతులు స్తోత్రం నాయన. యేసుక్రీస్తు ప్రభు అయిన మా తండ్రి నీకు వందనాలు. స్తుతులు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీకు వందనాలు. దినదినము కాపాడుచున్నందుకు ప్రభా నీకు వందనాలు. స్తోత్రం 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 నాయన. అయ్యా మీకు తండ్రి వేలాది తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. అయ్యా ఈ దినం ఈ క్షణం వరకు ప్రభా మీ ఉచితమైన కృప, మీ శాశ్వతమైన ప్రేమను బట్టి అయ్యా మమ్మలను కాపాడినందుకు వందనాలు. స్తోత్రం 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 నాయన. అయ్యా నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం నాయన. మా ఆరాధనకు యోగ్యుడవు తండ్రి, మా స్తుతులకు పాత్రుడవు తండ్రి, మా రక్షణ కారణభూతుడవు తండ్రి, మా నీతికి ఆధారమగు దేవా నీకు వందనాలు. స్తోత్రం 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 నాయన. సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న తండ్రి నీకు వందనాలు. స్తోత్రం నాయన. అదే ప్రకారంగా మమ్మలను తండ్రి నడిపించుమని, మీ ఆత్మతో మమ్మల్ని నింపి తండ్రి మమ్మల్ని బలపరచుమని అయ్యా దినదినం క్షణ క్షణము తండ్రి అయ్యా నీ గుడారములో మమ్మల్ని దాచి తండ్రి ప్రభా మరి కాపాడుచున్నారు తండ్రి. కృతజ్ఞతగా అయ్యా ఈ చిన్న వీడియో ప్రజెంట్ చేయాలని ఆశతో పెట్టుచున్నాము తండ్రి. నీకు వందనాలు. నీ చిత్తమైతే ఏ ఒక్కరితోటైనా మీరు మాట్లాడి వారిని రక్షించుమని, నీ కృపలో భద్రపరచమని ఈ సమయం ఇచ్చిన దేవాది దేవుడైన మా యేసుక్రీస్తు ప్రభునకు త్రియేక దేవుని నామంలో అయ్యా కృతజ్ఞతలు చెల్లిస్తూ అయ్యా నన్ను మీ పాద సన్నిధిలో పెట్టుచు అయ్యా నీ చిత్తమైతే పాట ద్వారా మహిమ తెచ్చుకోండి, వాక్యం ద్వారా మాట్లాడండి, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చిన్న పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి వీడియోల మరి వాక్యంలో మరి మిస్టేక్స్ ఉంటున్నాయి, పొరపాట్లు ఆ వృద్ధాప్యం నాకు కలిగిన డిప్రెషన్ వల్ల మరి కొంచెం పొరపాట్లు ఉంటున్నాయి, సరి చేసుకోండి. దైవ దీవెనలు పొందండి, మీరు నన్ను దీవించండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు
రానై ఉన్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానై ఉన్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. కొండలలో లోయలలో ఆ జీవులలో ఆ జలములలో, కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆత్మస్వరూపుడు ప్రేమ స్వరూపుడు కరుణామయుడవుగా, ఆత్మస్వరూపుడు ప్రేమ స్వరూపుడు కరుణామయుడవుగా, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి చిన్న వాక్యం, చిన్నది వాక్యము మరి పెట్టాలని దేవునికి స్తోత్రం. మరి ప్రకటన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకున్నాం. 7వ వచనం నుండి 2వ అధ్యాయం. ప్రకటన యోహాను రాసిన మొదటి పత్రిక. సారీ, నేను ప్రకటన చూడవే యోహాను మొదటి. క్షమించాలి, మరి సమయం అంతా ఎక్కువైపోయింది. నేను చెప్పాలనుకున్నది ఒకటి, చూసేది ఒకటి, అందుకని కొంచెం ఆలస్యమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పరిశుద్ధ గ్రంథము నుండి నూతన నిబంధన గ్రంథము ప్రకటన 3వ అధ్యాయము 19వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకున్నాను. నేను ప్రేమించుచున్న వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలువబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయును. నేను జయించిన నా తండ్రి కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండా నిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం. మరి ఇది కూడా, ఈ ప్రకటన గ్రంథం కూడా యోహాను రాసిండు. దేవునికి స్తోత్రం. యోహాను రాసిండు పద్మాసు దీపంలో ఉన్నప్పుడు. మరి ఆ దేవుడు ప్రత్యక్షమవుతాడు ఆయనకు. అప్పుడు ఈ ఈ ప్రకటన అంతా కూడా వారే రాసిండ్రు. కాబట్టి మనము కొన్ని మాటలు ధ్యానించుకున్నాం. ఇప్పుడు చదివిన వాటి నుంచి ఏమంటున్నాడు ప్రభువు? నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. స్తోత్రం నాయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేకదేవ నామంలో. మరి ఇది ధ్యానించేంత శక్తి లేదు, జ్ఞానం లేదు ప్రభువా. మీరే ఏ మాటలు అయితే నా నోటిలో ఉంచి ఉంటారో పలుకుటకు సాయం చేయమని, వినగలిగే చెవులు గ్రహించి ఆత్మను దయచేయమని, నాలో నాతో ఉండి మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏసునామమున నడుస్తున్నాము తండ్రి. ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏమంటున్నాడు ఇక్కడ ప్రభు మనతో? నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఎవరినైతే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడో, ఎవరినైతే దేవుడు సరి చేస్తూ ఉన్నాడో, ఎవరినైతే దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడో, ఎవరైతే దేవుడు మరి వాళ్ళను దీవెనకరంగా చేయాలనుకుంటున్నాడో వారిని ఏం చేస్తాడట? గద్దిస్తానని చెప్పి అంటున్నాడు అనమాట. గద్దించి శిక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనము చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, చిన్నపిల్లలు ఏం చేస్తారు? మట్టి తింటారనమాట. అది వారికి మట్టి అని తెలియదు, రాయి అని తెలియదు, తీసి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు అంబాడే సమయంలో. వాళ్ళను తినొద్దు నాన్న తినొద్దు అంటే వాళ్ళు వినరు. ఏం చేస్తారు? ఆ చేతుల మీద ఒకటి కొడతారు. ఎందుకంటే ఆ విధంగా కొట్టినప్పుడు, ఆహా అమ్మ ఈ విధంగా కొట్టింది, డాడీ ఈ విధంగా కొట్టిండు, అయితే నేను ఇది ముట్టుకోవద్దని అది ఆ సమయం గతించిపోతుంటే చిన్నపిల్లలకు అర్థమైంది. దేవుడు కూడా మరి మంచిగా
ఆ వస్తువును మంచిగా కాపాడుకోవాలంటే దానికి ఉన్నటువంటి మురికి అంతా కూడా తీసి పెడతాడనమాట. దేవునికి స్తోత్రం. అదే రీతిగా మనలను మరి దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని గద్దిస్తా, శిక్షిస్తున్నాను అని కూడా అంటున్నాను. నేను శిక్షిస్తున్నా ఎందుకు? వారు మంచిగా ఉండాలని అని చెప్పి అంటున్నాడు అనమాట. ఇంకే శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆసక్తితో మారు మనసు పొందు. ఈ లోకం మనది కాదు, లోకాశలు మనది కాదు. కొద్ది రోజులు తిన్నాము, త్రాగుదాము, చెల్లిస్తాము అంటే మరి లోకం వైపు చూస్తే దేవునితో వైరమని కూడా మరి వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. లోకములో మరి తిన్నాము తాగుదామని మరి ఏంటంటే సంతోషంగా ఉండాలని మరి అందరూ జనాలు కోరుకుంటారన్నమాట. కానీ అది శాశ్వతమైనటువంటి జీవము కాదు, అది శాశ్వతమైనటువంటి ప్రేమ కాదు, అది శాశ్వతమైనటువంటి బ్రతుకు కాదు. ఎందుకంటే మరి దేవుని దగ్గర శాశ్వతమైనటువంటి జీవం ఉన్నది, దేవుని దగ్గర ప్రేమ ఉన్నది. నిన్ను వాళ్ళని పొరుగువాని ప్రేమించమని చెప్పేమో దేవుడు మనకున్నాడు. ప్రేమించి ఆయన మనలను ప్రేమించి మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఏ విధంగా? శాశ్వతమైనటువంటి ప్రేమ, మరి పరిశుద్ధమైనటువంటి ప్రేమ, నిష్కలంకమైనటువంటి ప్రేమతో మరి ఉండాలని మరి దేవుడు చెప్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. అలాంటి బిడ్డలను నేను శిక్షిస్తా. మంచిగా నడుచుకున్నటువంటి బిడ్డలు తప్పినప్పుడు ఏం చేస్తాము? నాకు నలుగురు పిల్లలల్లా అందరూ మంచిగా నడుస్తారు. ఎవరన్నా ఎప్పుడన్నా తప్పిపోతే, మంచివాడు తప్పిపోతే ఏం చేస్తాం? ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు ఒకడేమో హల్చల్ అని చెప్పి అంత హల్చల్ చేసుకుంటా తిరుగుతూ ఉంటాడు, ఒకడేమో భయంతోనే భక్తితోనే ఉంటాడు. అయితే మరి కొంతకాలం తర్వాత మరి వాడిలాగా మరి మొదటివాడు చేస్తే ఏ విధంగా ఉంటుంది? వాడిని గద్దిస్తాం అన్నమాట. వీడు ఎప్పుడు అంతేలే వాడిని అని అలా తిరిగి మరి తాగి లేదంటే మనసుకు తన నచ్చినట్టు చేసేటువంటి వాళ్ళను 1, 2 సార్లు 3 సార్లు గద్దించి ఊరుకుంటాము. చెప్పినా వినకపోతే ఊరుకుంటాము. రెండో ఏంటంటే మంచిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతాడు, మంచిగా ఉన్నటువంటి వ్యక్తి, మంచి పనులు చేసే వ్యక్తి ఈరోజు ఈ చెడు సహవాసం ఏంది అని చెప్పి అనుకొని వాళ్ళను గద్దిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అదేవిధంగా దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. అంటే మనము దేవునికి ఇష్టమైన వారము అని చెప్పి అనుకోవాలన్నట్టు. శ్రమ వచ్చింది అంటే మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. ప్రేమిస్తున్నాడని నమ్మాలి. కాబట్టి మరి ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు. మరి తర్వాత కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఆసక్తితో మారు మనసు, లోకంలో ఆశలన్నీ వదిలిపెట్టి ఒక ఏకాగ్రతగా మరి దేవుని యొక్క ఆలోచన ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క మరి ఆయన ఇచ్చే సూచనల ప్రకారము మనం నడవవలసి ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం. మరి మొత్తం దేవుణ్ణి ఆనుకున్నప్పుడు ఆయన మనల్ని వదిలిపెట్టాడు. ఆయన మనుషులు వదిలిపెడతారు. అవసరమైతే తండ్రి కొడుకును వదిలిపెట్టవచ్చు, తల్లి కొడుకును వదిలిపెట్టవచ్చు, ఆ కొడుకు తల్లిని వదిలిపెట్టవచ్చు. కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఎన్నెన్నిసార్లు మరి ఆయన సూచిస్తున్న సూచనలు, ఆయన చెప్తున్నటువంటి మాటలు ఎంత ఆదరణ కలిగిస్తావో అది అనుభవించినటువంటి వారికే తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరన్నా ఎప్పుడన్నా సమస్యలు వస్తాయి, అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు అని మరి చెప్పేవారు చాలా తక్కువగా ఉంటారన్నమాట. కానీ నా దేవుడు నన్నైతే ధైర్యంగా ఉండుము, బహుధైర్యంగా ఉండుము, ఆ మాట విన్నప్పుడు ఎంత శక్తో, ఎంత మరి లోపల ఎంత బలము వచ్చేస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. ధైర్యంగా ఉండుము, బహుధైర్యంగా ఉండుమని చెప్పి నీకేం కాదు, నేనున్నా అని చెప్పి ప్రభు మనతో మాట్లాడతాడు. నాతో మాట్లాడిన మాట మీతో తెలియచేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి
తట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నేను మిమ్మల్ని మీ హృదయం అనే తలుపును తట్టుచున్నా అంటున్నాడు అన్నమాట. ఇదిగో నేను తలుపును నిలువబడి తట్టుచున్నాను. ఎవడైనాను నా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదము. దేవునికి స్తోత్రం. నేను తలుపు తట్టుచున్నా, మీ హృదయం అనే తలుపు తట్టుచున్నా. మీ హృదయాలలో నాకు కొంచెం చోటిస్తే నీతో నేను నాతో మీరు కలిసి భోజనం చేయదము అని చెప్పి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. 99 అంటే దాదాపు 98లో మరి నాకు ఒక రాత్రి తలుపు చప్పుడు వినబడ్డదనమాట. తలుపు చప్పుడు వినబడ్డప్పుడు నేనేం చేసినా మరి ఎవరో వచ్చిండ్రు అని చెప్పి గబగబా వచ్చి తలుపు తీసి చూస్తే లేరన్నమాట, ఎవరు లేరు. మళ్ళీ రెండోసారి పోయి పడుకున్న కొద్దిసేపటికి రెండోసారి కూడా తలుపు తట్టినట్టుగా మరి మళ్ళీ శబ్దమైంది. మళ్ళీ వెళ్ళి మళ్ళీ నేనేం చేసిందంటే చూసిన, ఇంటి చుట్టూ తిరిగి చూసిన, ఏంది ఎవరు కొడుతున్నారు ఇట్లా. రెండోసారిగా ఎవరు లేరు, ఎందుకో వినబడుతుంది అని చెప్పి అనుకున్నా. అంటే అప్పుడు దేవుడు నా హృదయం అనే తలుపు తట్టిందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ విధంగా ముమ్మారు మరి మూడోసారి ఇంకా నేను పోలేదు. అయితే మరి ఏమై ఉంటుందో అని చెప్పి అనుకున్నా. కానీ క్రమేపీ కాలం గడుస్తూ ఉంటే ఆయన ఇచ్చిన దర్శనాలను బట్టి, ఆయన చేసిన మేళ్ళను బట్టి, ఆయన చేసినటువంటి ఆయన సహాయమును బట్టి, ఆయన నాకు తోడుగా ఉంటున్న విధానాన్ని బట్టి నేను విస్మయం పొందుతున్నా. దేవునికి స్తోత్రం. ఏ తండ్రి కూడా అంత ఆదరణ ఏడేమో అనిపిస్తుంది, ఏ తల్లి కూడా అంత ఆదరణ ఏడేమో అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. మరి కాబట్టి మన తండ్రి మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మన కోసము ఆ భూమి నుండి దివికి ఈ నేల మీదికి శరీరధారుడై వచ్చినటువంటి దేవుడు మన కోసమే వచ్చిండు. దేవునికి స్తోత్రం. కాబట్టి హృదయం అనే తలుపు తట్టినప్పుడు మనం అలక్ష్యం చేయకుండా మరి ఆయన నడిపించడానికి కాదు, కానీ కొంచెం మనం జాగ్రత్త పడిన ఎడల ఇది ప్రభువు మరి నా హృదయం అనే తలుపు తడుతున్నాడు. కాబట్టి నేను ఆయనను ప్రార్థించాలి, ఆయన నామాన్ని కీర్తించాలి, ఆయన నామాన్ని కనపరచాలి అని చెప్పి మనము అనుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ హృదయంలో చోటిస్తే ఆయన మనతో ఉంటాడనమాట. దేవుడు మనతో ఉన్నప్పుడు మనకేమన్నా అసాధ్యమా? మరి సమస్తమును సాధ్యపరచగలడు. దేవుడు నీకు వందనాలు, స్తోత్రం నాయన. సమస్తము సాధ్యపరచగలడు. ఎందుకంటే మరి నా కుమారుని నిమిత్తము మరి 8 సంవత్సరాల సమయం ఇచ్చి 8 సంవత్సరాలల్లో చాలా 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 మరి మెంటల్ హాస్పిటల్లో వేయడం జరిగింది. మరి అతను పరిగెత్తడము అన్నీ ఒక అపవిత్ర ఆత్మ వాడిని పట్టి పీడిస్తున్నప్పుడు మరి నాకు కన్నీళ్ళు తప్ప నేను ఏం చేయలేనటువంటి పరిస్థితి. తలుపు వేసి తాళం వేసుకొని వాడిని లోపల నుంచి ఉన్నటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితి నుండి మరి దేవుడు ఈరోజు ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం 8 సంవత్సరాలకు వాడిని నేను తీసుకొస్తా అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు మరి నాకు చిన్న కుమారుడు కూడా ఈరోజు వచ్చిండు. దేవునికి స్తోత్రము. మరి ఆ కొడుకు ఆ భార్య పట్టించుకోదు, ఎందుకంటే తల్లి కూడా వాని భార్య కూడా మెంటాలిటీ సరిగా ఉండదు, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటది. కాబట్టి నా కుమారుడు నా దగ్గరికి వచ్చిందంటే వాడు ఎలాంటి వాడైనా కూడా సంతోషమే. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము దేవుని యొక్క స్వరం విని మరి దేవుని యొక్క మాట విని దేవుని యొక్క చిత్తము ఎదిగిన వారమై ఆయన చూపిస్తున్నటువంటి బాటలో మనము నడవాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఆయన ఏదైతే చెప్తాడో అదే మనము చేయాలి. ఈరోజు నీ హృదయం అనే తలుపు, నా హృదయం అనే తలుపు తట్టిన ఎడల ఆయనకు మనం చోటిద్దాం, ఆయనను ఆరాధిద్దాం, ఆయనను సేవిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనతో కలిసి భోజనం చేస్తానంటున్నాడు. ఎంత రమ్యమైనటువంటి మాట, ఎంత మంచి మాట.
మరి దేవుడు వచ్చి మనతో భోజనం చేయడం అంటే మరి అది సామాన్యమైన మాట కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఆయనను మరి స్తుతించబద్దులమై ఉన్నాం, ఆయనను ఆరాధించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము. దేవునికి స్తోత్రం. ఏ సమస్యలు వచ్చినాయో ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత మరి అనేక సమస్యలను ఆయన మరి సిలువ మరణం సైతము ఆయన మరి పడ్డాడనమాట, భరించిండు, సహించిండు. నేను జయించిన ప్రకారము నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండున్న ప్రకారము. దేవునికి స్తోత్రం. జయించిన తర్వాత నా తండ్రి ఏ సింహాసనం మీద అయితే కూర్చున్నాడో మరి ఆయన కూర్చున్నటువంటి ప్రకారము జయించు వానిని, ఎవరైతే శోధనను జయిస్తారో, ఎవరైతే చీకటిని జయిస్తారో, ఎవరైతే లోకంని జయిస్తారో, ఎవరైతే మరి కల్మిషము లేకుండా మరి నూతనపరచబడ్డప్పుడు మరి ఆయన మనతో జీవిస్తున్నట్టు మరి ఆయన మనకు ప్రతి ప్రణాళికను ఆయన సిద్ధం చేస్తాడు. ప్రతి మాట కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకని మనం జయించిన వారంగా ఉండాలి. మరి శోధన నుండి, వేదన నుండి, లోకం నుండి, మరి కీడు నుండి, చీకటి నుండి అన్నిటినీ మరి ఆది నుండి అంత వరకు జయించిన వాడు ధన్యుడు. మరి శోధనను జయించిన వాడు ధన్యుడు. కాబట్టి అదన్నిత మనకు ఉండాలంటే మరి ప్రభువును మనతో కూడా మన ఆత్మలో ఆయన ఆత్మ ఉన్నాడు కనుక ఆయనను మనం ఆరాధిస్తూ సేవిస్తూ ముందుకు సాగినప్పుడు మరి మనకు తోడుగా ఉంటాడు. ఎల్లవేళలా మన ప్రణాళికను సిద్ధం చేస్తాడనమాట. ఆయన కాపాడుతుంటాడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఇస్తాడనమాట. దేవునికి స్తోత్రం. ఆయన తండ్రి ఉన్న ప్రకారము జయించిన వాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదను. దేవునికి స్తోత్రం. మరి తండ్రి ఎలాగో ఆయన సింహాసనమునందు కూర్చున్నాడో ఆయన కూర్చున్నటువంటి ప్రకారము శోధనను జయించిన వాడు, బాధను మరి కష్టాలు నష్టాలు మరి అన్నిటిని జయించినటువంటి మరి అపవాదిని జయించినటువంటి వానికి మరి నా సింహాసనం మీద అతన్ని కూడా నేను సింహాసనము వేస్తా అంటున్నాడు అనమాట. కూర్చుండనిచ్చదను. నాలాంటి సింహాసనం మీద జయించిన వారిని కూర్చుండనిస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత ధన్యత మనకు రావాలంటే ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయముతో ఉండాలి, మరి ఎంత భక్తితో ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఆ భక్తిని విడిచిపెట్టద్దు. మరి ఆ మనం దేవుడిచ్చే అటువంటి ఆజ్ఞలయందు ఆసక్తి కలిగిన వారమై మరి కట్టడాలను విధులను నెరవేర్చినటువంటి వారమై మరి ఆయనకు సమయం ఇస్తూ మరి ఆయనను ఆరాధించబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన సంగమ నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వాణిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చదను. దేవునికి స్తోత్రం. ఎవరైతే మరి శోధనను జయిస్తారో ఆది నుండి అంతం వరకు వారు జయించిన వారైతే మరి ప్రభు అంటున్నాడు అనమాట, నా సింహాసనం మీద అతన్ని కూర్చుండబెడతాను. మరి తండ్రి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, నాకు ఆయన పక్కకు సింహాసనం అయితే నా సింహాసనం మీద ఆయనను కూర్చుండబెడతా అంటున్నాడు అనమాట. ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చునిచ్చాడు. నాతో పాటు కూడా వారు కూడా కూర్చుంటాడు అని చెప్పి తెలియజేస్తున్నారు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి దేవుని ఆత్మ మనతో మాట్లాడింది. వాక్యము దేవుడు
దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి మరి ఏమంటున్నాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు ప్రతి ఒక్కరము వినాలి, ప్రతి సంఘం వినాలి, ప్రతి కుటుంబం వినాలి, ప్రతి వ్యక్తి వినాలి. ఆయన మాటలు మనం విన్నప్పుడు మనం బ్రతుకుతాం. ఆయన మాటల్లో జీవం ఉన్నది, ఆయన మాటల్లో సృష్టి ఉన్నది, ఆయన మాటల్లో సమస్తము ఉన్నాయి, సమస్తము చేయగలడు. ఇక మీదట సూర్యుడు కానీ చంద్రుడు కానీ నీకు వెలుగునియ్యడు, ముఖ్యమైన వెలుగు యెహోవాయే. దేవునికి స్తోత్రం. దేవుని ప్రతి మాటలు మన వెనుకలు దీవించి ఆశ్రయించి ఫలింపచేయగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం 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 ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేక దేవనామంలో ప్రభా అయ్యా నీకు వందనాలు. ఈ చిన్న వీడియోను ప్రజెంట్ చేయడానికి తండ్రిని చూపిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా. ప్రభా అని ప్రతివాడు తండ్రి పరలోక రాజ్యము చేరడు కానీ తండ్రి నీ చిత్త ప్రకారము జరిగించువారు పరలోక రాజ్యమును చేరుతారని తండ్రి నీకు వందనాలు. స్తోత్రం నాయన. మరి జయించిన వానిని తండ్రి నీకు వందనాలు. మరి నీ తలుపు యొద్ద నేను నిలబడి ఉన్న, హృదయం అనే తలుపు యొద్ద నేను నిలబడి ఉన్న నాకు మరి చోటిచ్చిన ఎడల నాతో కూడా మరి అతనితో కూడా నేను పోషణం చేయనని చెప్పి సెలవిచ్చినావు అయ్యా. నీకు వందనాలు. స్తోత్ర ధన్యత మాకు దయచేయమని ప్రభా, సమస్త జనులకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ చిత్తమైతే ప్రభు నీకు వందనాలు. స్తోత్రం నాయన. మరి తండ్రి సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రకారంగా అయ్యా నా సింహాసనం మీద నాతో కూడా చేయించిన వారిని కూర్చున్న నిత్యదనం అని చెప్పి సెలవిస్తున్నావు అయ్యా. నీకు వందనాలు. స్తోత్రం నాయన. సంఘములను దీవించండి ప్రభు, నీకు వందనాలు. సంఘ కాపరులను అభిషేకించండి ప్రభు, నీకు వందనాలు అయ్యా. అయ్యగారులను అమ్మగారులను అభిషేకించండి. విత్తుచున్నటువంటి విత్తనము మంచినీళ్ళు పడిన విత్తనం వల్ల మొక్కెత్తుటకు సాయం చేయండి అయ్యా. నీకు వందనాలు. నీ రాకడ ఎప్పుడో ఏ సమయమో ఎవరికి తెలియదు తండ్రి. నీకు వందనాలు. తూర్పు చుక్క పడమటికి వెళ్ళిన రీతిగా అయ్యా మరి తండ్రి యజమానుడు దేశాంతరం వెళ్ళి వచ్చిన రీతిగా అయ్యా నీకు వందనాలు. స్తోత్రం నాయన. మరి నా రాకడ సంభవిస్తుందని తెలియజేస్తున్నావు కాబట్టి నాయన నీకు వందనాలు. ఇద్దరు పొలంలో ఉందరు ఒకరే ఎత్తబడుదురు, ఇద్దరు మంచం మీద ఉందరు ఒకరే ఎత్తబడుదురు, ఇద్దరు తిరగరి విస్తురు ఒకరే ఎత్తబడుదురు. ఇవన్నీ కూడా ప్రభా మాకు సూచనలుగా ఇచ్చినావు అయ్యా. ఎత్తబడే వారిలో మేముండుటకు సాయం చేయండి, ఎవరు విలువబడకుండా సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నా పిల్లలందరినీ ప్రభా ఏకాగ్రత కలిగి ఉండటకు సాయం చేయండి అయ్యా. వారి హృదయం నీ వైపు తిప్పుకోతండి అయ్యా. నీకు వందనాలు. స్తోత్రం నాయన. మరి స్థానిక సంఘ కాపరిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మరి జీవించండి. వారి సేవా పరిచర్యలో అయ్యా సంపూర్ణమైనటువంటి అయ్యా మరి తోడు మీద దయచేయమని పెద్దల కుటుంబాలను బట్టి తండ్రి ప్రతి విశ్వాస కుటుంబాన్ని బట్టి కూడా అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ చుట్టూ తండ్రి ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి అయ్యా ప్రతి కుటుంబమును బట్టి కూడా జ్ఞాపకం చేసుకోండి. కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి కుటుంబాలను బట్టి కూడా జ్ఞాపకం చేసుకొని అయ్యా నీకు వందనాలు. మీరే మహిమ పొందండి అయ్యా. నా కుటుంబంను సరిచేయండి. సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి నీ నేరులకు సాయం చేయమని అయ్యా. మరి నన్ను జ్ఞాపకం చేసుకోండి. బ్రతుకుడు క్రీస్తు అయితే మరణమైన లాభమే. చివరి ఊపిరున్నంత వరకు నీ నామాన్ని ప్రకటిస్తూ అనేకుల కొరకు ప్రార్థించే ఆశన ఆసక్తి సమయం సిద్ధపరచమని లేని ఎడల పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఈ వీడియో ఎవరైతే చూస్తారో వారిని ఆశీర్వదకరంగా దీవెనకరంగా మార్చి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొంచున్నాము పరమ తండ్రి. ఆమె యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి ప్రభు నామమున సంపూర్ణ విజయం కలుగుగాక. ఆమె